ఇప్పుడు ఫ్లోరిడాలో మయామీలో ఉన్నాం. ఇక్కడ నుంచి పక్కనే ఒక గంట దూరంలో ఉన్న ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్ అనే ఏరియాకి వెళ్తున్నాం. అది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ మొసళ్ళు, కొండ చిలువలతో పాటు వైల్డ్ లైఫ్ చాలా ఉంటుంది అనమాట. మొత్తం పార్క్, నేషనల్ పార్క్ అంటే మొత్తం అడవి అనమాట. స్వాంప్ గ్రౌండ్స్ అంటే బురద నేలలు, బురద మట్టి అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఆ మొసళ్ళు బడి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. నేను, మా అన్న, మా మేనల్లుడు ముగ్గురం వెళ్తున్నాం. ఇప్పుడే గ్యాస్ కొట్టించాం బండి. ఇక్కడికి లోపలికి వెళ్ళబోయే ముందు చెప్పారు బగ్ స్ప్రే అంటే పెద్ద పెద్ద ఇంతింతలా దోమలు ఉంటాయంట. ఆ దోమలకి లేకపోతే సన్ స్క్రీన్ ఇవన్నీ కూడా ఉండాలి. సూర్యారావు చంపేస్తున్నాడు ఎండ. ఇక్కడ కూడా, ఇక్కడ ఎండతో పాటు హ్యూమిడ్ కూడా ఉంది, అంటే చెమట ఎక్కువ పట్టిద్ది అనమాట. అన్న ఆల్ సెట్? ఎస్, అది ఆల్ సెట్. ఓకే, లెట్స్ గో. ఓకే, కరెక్ట్ 1 అవర్ పట్టిద్ది. డైరెక్ట్ పార్క్లోకి వెళ్ళిన తర్వాత మొదలు పెడదాం వీడియో. ఈ వెళ్ళే దారిలో మొత్తం అటు ఇటు పొలాలు ఉన్నాయి, కూరగాయలు. ఇందాక అక్కడ సపోటా తోటలు కూడా కనపడ్డాయి. మొత్తం వ్యవసాయం చేసేస్తున్నారు ఇక్కడ. ఫ్లోరిడా కూడా వ్యవసాయం బాగా చేస్తారు. ట్రాపికల్ వెదర్ కదా, వాన ఎండ ఎక్కువ, హ్యూమిడ్ ఎక్కువ కదా. ఇటువంటి వాతావరణంలో పంటలు బాగా పండుతాయి అన్నమాట. వచ్చేసాం. ఇదిగో ఇదే ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్. లోపలికి వెళ్దాం పద. ఇక్కడ పార్క్ సర్వీస్ ఒక్క కార్కి $35 ఇక్కడ కట్టాలి. కట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ పార్క్ లోపలికి వచ్చేసాం కదా, నేషనల్ పార్క్లోకి. ఫస్ట్ థింగ్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంత లావు ఉన్నాయి మిడతలు, ఒక్కొక్కటి ఇంత లావు, ఇంత పొడుగున్నాయి. చూద్దాం ఆగు. ఇదిగో ఇక్కడ చూడు, అసలు ఈ మిడత చూడు ఎంతలా ఉందో. ఇదిగో దాని సైజు తెలవాలి అంటే ఇదిగో చూడు, ఏలంత ఉంది, ఆల్మోస్ట్ ఏలంత ఉంది. ఈ రోడ్డు మీద అటువంటి చనిపోయిన మిడతలు అసలు లెక్కలేని ఉన్నాయి. ఇవో ఎన్నో, కొన్ని వందలు ఉన్నాయి ఇట్లా చనిపోయినాయి అన్నీ. ఇప్పుడే ఒక స్పాట్లోకి వచ్చాము. దోమలు ఇంత ఉన్నాయి, దోమలు కూడా. ఇక్కడ ఒక లేక్ ఉంది. ఇక్కడ లేక్లోకి వెళ్ళకూడదు అని రాశారు, ఎందుకంటే మొసళ్ళు ఉంటాయి కాబట్టి. చూడు ఇది ఏందో, ఏం చేయలేరు ఆరే. అయితే మొసళ్ళు అయితే ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఇక్కడ కనపడట్లేదు మనకి. ఇంకా చాలా ఉంది ఏరియా తిరగటానికి. కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా కింద బురద, ఇంకా లోపలికి వెళ్తానికి లేదు. ఇప్పుడు స్లిప్ అయిపోతుంది ఇక్కడ. కారులో నుంచి బయటకు వచ్చామో లేదో, ఇంతలో ఈగలు వాలి అటు ఇటు తిప్పుతున్నాయి. బగ్ స్ప్రే అయితే లేదు మన దగ్గర. సన్ స్క్రీన్ తెచ్చుకున్నాం. బగ్ స్ప్రే మెడకి, చేతులకి లేదు కాబట్టి మన దగ్గర టవల్స్ ఉంటాయి కదా, అవి కప్పేసుకుంటాం నెక్స్ట్ టైం. ఇక్కడ చూడు, కొంతమంది మిడతగాళ్ళు చిల్లవుతున్నారు. ఇక్కడ చూడు, ఆ కింద చూడు ఎంతలా ఉందో. అటు చూడు ఎంతలా ఉన్నాడు. వాట్ ఏ సైజ్. ఎంత పెద్దగా ఉన్నాయి. కింద చూడు, కిందది మేలు, పైనది ఫీమేల్, సైజుని బట్టి. ఇక్కడ ఒక చిన్న బావికి మళ్ళీ కనపడుతుంది, కేవుకు మళ్ళీ. లోపల మొసళ్ళు ఉంటాయేమో చూద్దాం. ఏమన్నా ఉన్నాయా ఇందులో? ఓకే, చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు, టాడ్పోల్స్. మనకి కొండ చిలువలు కావాలి. ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. మనకి విల్ గో టు ద కార్నర్స్. పాములు ఉంటే మూలకు దాక్కుంది. కానీ కేవ్ సిస్టమ్ ఇది బాగుంది కదా లోపల. ఇది చూడు ఎలా ఉందో, సిస్టమ్ ఎలా ఉందో. న్యాచురల్గా ఫామ్ అయింది అనమాట. షూ వేసుకోవాలి ఇక్కడ.
ఈ ఎండ కూడా గట్టిగానే ఉంది. సన్ స్క్రీన్. ఇక్కడ ఇంకో ఏరియాలో ఆపాము. ఈ పక్కన లేక్ ఉంది కదా, దీంట్లో రకరకాల చేపలు ఉన్నాయి. 3-4 రకాల చేపలు కనపడినాయి. క్యాట్ ఫిష్ ఉంది, ఒక 1/2 kg సైజు. ఇంకోటి అదే బురదమట్ట టైపు. ఇంకోటేమో నల్లగా పొడుగ్గా ఉంది, కట్లపాము ఉన్నట్టు. వీడియో తీద్దామనే లోపలికి వెళ్ళిపోయింది, కానీ పాము కాదు, చేపనే. సన్నగా పొడుగ్గా ఉంది పైపుకు. మళ్ళీ లోపల అక్కడ ఒక అలిగేటర్ ఉంది, చూపిస్తా. నాకు మొసలి చాలా లోపలికి ఉంది. 10x జూమ్ కొట్టాలి. ఇదిగో చూడు, మన పక్కకే వచ్చింది ఒక తాబేలు. వెళ్ళిపోతుంది. ఇదిగో చూడు ఎంత ఉందో చూడు. సాఫ్ట్ షెల్ టర్టుల్. ఒక 10 కిలోలు ఉంటుంది సైజు. ఇగో ఇక్కడ చేపలు ఉన్నాయి, చిన్న చిన్న చేపలు. ఇక్కడ ఏదో ఆలివ్స్కి మళ్ళీ ఉన్నాయి ఈ ఫ్రూట్స్. ఏందో ఏం ఫ్రూట్స్ ఇవి? నాకు స్మెల్ నచ్చలే. చెట్టు. ఈ నేషనల్ పార్కు మొత్తము 6,500 స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. 15 లక్షల ఎకరాలు. ఇదిగో ఇప్పుడు దాకా ఎండగా ఉందా, జడేలని వాన స్టార్ట్ అయింది. చెట్టు కిందకి వెళ్ళిపోదాం ఆగు. అయితే మొసళ్ళు ఫ్లోరిడా మొత్తం మీద 2 మిలియన్లు, అంటే 20 లక్షలకు పైగానే మొసళ్ళు ఉన్నాయి. అయితే ఈ నేషనల్ పార్క్ సర్వీస్ ఈ చుట్టుపక్కల ఉన్న మనం వచ్చిన ఈ అడవిలో 2 లక్షల నుంచి 2,50,000 మొసళ్ళు ఉంటాయన్నమాట ఎక్స్పెక్టెడ్. మనకు అక్కడ ఒకటి కనపడుతుంది, చూద్దాం. సడన్గా వాన్, నేను సన్ స్క్రీన్ కూడా కొట్టుకున్నాను ఇందాకే, మన వాన స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఒకటి కనపడుతుంది చూడండి, అదిగో అక్కడ మొసలుందా, గ్రోన్ అనమాట. పెద్దోడాడు, బయటికి రావట్లేదు, వాన పడుతుంది కానీ అక్కడే ఉన్నాడు. అలిగేటర్. మన దగ్గర రామఫలం సీతాఫలం అంటాం కదా, అటువంటిదే ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది చూసారా. కాలిఫోర్నియాలో అయితే ఇంకో రకం ఉంటుంది, చెర్రీ మోయా దాని పేరు. మరి ఇదేం ఫ్రూటో, సేమ్ అదే ఫ్యామిలీ అనమాట. ఇదిగో ఈ పైన ఉన్న ఈ కాయలన్నీ అయ్యే. వైల్డ్లో పెరిగినాయి, టేస్ట్ ఉంటాయి. కిందేదో వస్తుంది, ఏమన్నా ఉందా? ఓ ముందు మొసలు ఉందంట, అన్న పిలుస్తున్నాడు. అది బేబీగాడు. ఇందాక పెద్దోడిని చూసాం కదా. ఓకే, మా అన్న ఎక్కడ ఉంది అంటున్నాడు. ఎక్కడ ఉందన్నా? వస్తుందా? అట్నుంచి వస్తుందా? ఓకే ఓకే, ఉందా? కింద ఉందా? పెద్దదా? ఓ అటు వస్తున్నాడా? ఓకే ఓకే. ఇడిగో పెద్దోడే అన్నాడికి. చేతి పోయిందన్నా, చేతి కట్ అయిపోయింది చూసావా? అడుగు చేతి కట్ అయిపోయింది, అడుగు ఫ్రంట్ లెగ్. మరీ పెద్దోడు కాదన్నా, మీడియం ఉన్నాడు. చేతి పోయింది పాప. ఇదిగో ఇదిగో చెట్టు ఇందాక పైన కనపడిందా? ఇదిగో ఇక్కడే ఉన్నాయి ఈ
సౌర్ కాదు, సౌర్ సాప్ అని ఏదో అంటారు. మొత్తానికైతే అదే అనమాట. చెరిమోయాలోనే ఒక రకం. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ట్రాపికల్ వెదర్, అంటే బాగా హ్యూమిడ్గా ఉండే ఏరియాస్లోనే పెరుగుతాయి అన్నమాట ఇటువంటి కాయలు. అందుకనే అక్కడ పెరుగుతున్నాయి. ఇదిగో ఇక్కడ టర్టిల్ గడు ఉన్నాడు, తాబేలు గడు. ఈడు పెద్దడే, చిన్నాడు అన్నాడు. ఇక్కడ చూడు బురదమట్ట. బురదమట్ట, మట్ట గుడిసా, దాని చాలా పేర్లు ఉన్నాయి. కొరమేను ఏమంటారో కానీ మా సైడ్ అయితే బురదమట్ట అంటాం. ఇది ఎగ్జాక్ట్ అది కాకపోయినా కానీ సంథింగ్ క్యాట్ ఫిష్ ఫ్యామిలీకి సంబంధించిన ఫిష్ గడే ఆడు కూడా. ఇదిగో ఇక్కడ కొంగకు మళ్ళీ ఉన్న ఈ పిట్టగాడి పేరు వైట్ హెరాన్, బ్యూటిఫుల్ బర్డ్. ఇందులో రెడ్ అండ్ పింక్ గాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా దొరుకుతారేమో చూద్దాం. బ్యూటిఫుల్ యానిమల్, ఎంత పొడుగున్నాడో చూడవాడు. ఇందులో కనుక పొరపాటున జారి పడ్డామా తెలుసుగా, ఫ్రీ టికెట్. ఇదిగో ఇక్కడ దొరికింది చూడు, మొత్తానికి సేమ్ అదే ఫ్రూట్ అనమాట. కొంచెం పెరిగిద్ది ఇంకా. ఇది పచ్చిది, కోసేసుకుందామంటే. మంచిగా పండి మగ్గింది ఎక్కడన్నా కనపడితే కోసేద్దాం. ఇక్కడ ఎవరో మనిషి విజిలేసినట్టు విజిలేశారా, ఏదోగానే ఉంది ఇక్కడ. ఏముందో మనకు దొరకట్లేదు. ఇగో ఈ చెట్లన్నీ అయ్యే మొత్తం రామఫలం, సీతాఫలం టైప్ అన్నమాట ఇవన్నీ కూడా. చెరిమోయ, మనము చెరిమోయ అనుకొని పిలుద్దాం వీడియోలో వాటిని. ఇక్కడ ఇంకో ముసలిగాడు ఉన్నాడంట. ఎక్కడ? ఇడుగు ఇక్కడ ఒక బేబీ గాడు. బేబీ కాదు, వీడు టీనేజర్ అయి ఉంటాడు. వీడు టీనేజర్ గాడు. వీళ్ళు మాత్రం అసలు ఎన్ని చోట్ల ఉన్నారంటే అటు ఇటు వెళ్తుంటే కొన్ని వందలు కాదు, కొన్ని లక్షలు కాదు, కొన్ని కోట్లు ఉన్నాయి ఈ మిడతలు. వీడు ఇంకా చిన్నోడు, వీడి మీద డబుల్ ట్రిపుల్ సైజు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీడు హాఫ్ ఏల్ అంత ఉన్నాడు. ఎక్కుతాడా వెళ్ళిపోతాడా? అరే పోమ్మా, నిన్నేం చేయనులే, ఆడుకోపో. ఇప్పుడే వాన పడింది కదా, మళ్ళీ వాన పడినప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నారు మిడతగాళ్ళు. వాన రాగానే మళ్ళీ బయటకు వస్తున్నారు, వాన తగ్గిపోగానే. బండి ఎక్కేద్దాం. సాయంత్రం లోపు మనం తిరిగేసరికి 5 సార్లు తడిచి 5 సార్లు ఎండుతాం. ఏమన్నా దడేలని వాన వస్తుంది, మళ్ళీ సూర్యారావు వస్తున్నాడు, తర్వాత అప్పుడప్పుడు పిడుగులు పడుతున్నాయి. వేరియేషన్ వీరబాబుకు మళ్ళీ అన్ని వేరియేషన్లు ఉన్నాయి గంటలోనే. ఇంకా సాయంత్రం 5 దాకా తిరగాలి. ఎంత అయింది? 11 అయినట్టుంది. మొత్తము 6000 స్క్వేర్ కిలోమీటర్లు అని చెప్పా కదా. అయితే మొత్తం అంతా తిరగడానికి మన కారులో వెళ్తానికి యాక్సెస్ ఉండదు. ఎందుకంటే చాలా చోట్ల మోస్ట్లీ 80%, అందులో 80% అంతా కూడా మొత్తం అసలు ఎవ్వరూ వెళ్ళటానికి వీలుండదు. మొత్తము బురద నేల, బురద మట్టి, వాటర్ తోటి నిండిపోయి ఉంటుంది అనమాట. నేషనల్ పార్క్లో మనం తిరిగేది ఏంటంటే ఎక్కడెక్కడైతే రోడ్డు గట్టిగా ఉండిద్దో అక్కడికి రోడ్డు వేశారు. చూడు కింద అవన్నీ కూడా చనిపోయిన మిడతలే, అవన్నీ అయ్యే. దోమల్ నహీ హే, ఈగల్ బి నహీ హే అంట. మగర్మచ్చి కహా హే ఏ అన్నా? ఎరా అది ఎన్ని కనపడ్డాయి ఇప్పుడు దాకా? మొసళ్ళు 3-4 కనిపించాయి. 3-4 కనపడ్డాయి. 100 మొసళ్ళు చూద్దాం. 100 ఉండలే, 100 కష్టంలే. మహాగని ఇప్పుడు వచ్చిన దాని పేరు మహాగని హ్యామక్ ట్రైల్ అనమాట. ఇదిగో గుడ్ల గూబగాడు.
వాన స్టార్ట్ అయిందా? కమ్ బ్యాక్. వాన స్టార్ట్ అయిందా? మళ్ళీ పోయింది వాన. ఇక్కడ ఏంది చెట్లు ఏంది? పురుగులు ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి పురుగులు ఉన్నాయి. లోపలికైతే వెళ్దాం పద. ఇది ఎంత ఉందో పురుగులా? ఒక రౌండ్ వేసి వద్దామా? వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. పురుగులు కుడుతున్నాయంట. కొంతమంది కూడా ఇందాక వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి లోపలికి వెళ్దాం, చిన్న రౌండ్ వేద్దాం మనం. ఇక్కడ ఇంద్రబాబు అసలు ఎవరు లేరు లోపల. పాములు కనపడాలి మనకి. పాములు మెయిన్. ఈ ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్లో బర్మీస్ పైథాన్ అని చెప్పి ఒక రకమైన కొండచిలువ ఉంటుంది అనమాట. ఆ కొండచిలువని 1940-50 టైంలో ఎవరో బర్మా అనే దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు. పొరపాటును వదిలేశారో కావాలని వదిలేశారో తెలియదు. అది పెరిగిపోయి ఈ ఫ్లోరిడాలో ఉన్న ఈకో సిస్టములో చాలా ముఖ్యమైన కొండ చిలువల్ని వీటిని తినటం మొదలుపెట్టింది. ఇప్పుడు కొన్ని లక్షల పాములు అయిపోయినాయి ఈ ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్లో. చిన్న చిన్న బేబీ క్రొకడైల్స్ని తినేస్తున్నాయి. కనపడితే చంపేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారనమాట. ఇండియా నుంచి కూడా వచ్చి కొంతమంది వాటిని చంపుతున్నారు. పాము సైజును బట్టి ఒక్కొక్క ఫీట్కి $8, $10 అట్లా ఇస్తారంట. అంటే ఇప్పుడు 10 ఫీట్లు ఉందనుకో పాము, అప్పుడు $80 అలా. ఒకటే పురుగులు. వచ్చేసే బండి దగ్గరికి వెనక్కి. ఇంకో స్పాట్కి వెళ్ళిపోదాం. మా అన్నాళ్ళు కొంచెం దూరం వచ్చి వెళ్ళిపోయారు. ఏమన్నా పట్టినయా? మామూలుగా కాదురా బాబు. మన ఇండియా దోమలు చాలా బెస్ట్. ఇండియా దోమలు బెస్టా? ఇంటి దోమ ఒక్కొక్కటి. దద్దుర్లు వచ్చినాయా? ఎరా నిన్ను కూడా కుట్టినాయా? ఫుల్గా. ఇప్పుడు ఇంకో ఏరియాకి వచ్చాం. పక్కన ఒక లేక్ ఉంది. మా అన్నాను ఆదిత్య ఇద్దరు బయటికి దిగట్లేదు. దోమలు పుంపుహారు చేసి వదిలిపెట్టినాయి వాళ్ళని ఇందాక. ఏమన్నా ఒక లుక్ వేసి బండి ఎక్కేద్దాం. ఉన్నాయి దోమలు అయితే గట్టిగానే ఉన్నాయి ఇక్కడ కూడా. మొసళ్ళు కనపడ్డాయా? ఇగో మనల్ని గుట్టే ఈగలు కారు బయట ఉన్నాయి. చూపిస్తుంది చూడు ఎలా ఉన్నాయో. అయ్యో చూడు ఎలా ఉన్నాయో షేపు. అయ్యో ఈగ కన్నా పెద్దగా ఉన్నాయి. పెద్ద ఈగ అంత ఉన్నాయి కదన్నా? ఈగల దోమల మిక్స్డ్ హైబ్రిడ్ వాట్ ఎవర్. ఏమన్నా వస్తావా? దద్దుర్లు నాకేం కాలేదు కుట్టితే. మా అన్నకినో ఆదిత్యకి దద్దుర్లు వస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయా? లేవులే. ఇక్కడ ఇంకో మళ్ళీ ఒక లేక్ ఉంది. ఇక్కడ కూడా. ఇక్కడ చూడు వీళ్ళు ఎంత అలవాటు అయిపోయి ఉన్నారంటే ఈ మొసళ్ళకి. లోపల మొసళ్ళు ఉంటాయి అయినా కానీ ఆ బళ్ళు వేసుకొని ఆ కయాకింగ్ చేస్తున్నారనమాట. ఒక్కసారి ఒక లుక్ వేద్దాం పద. ఒక్కసారి ఇట్లా లోపలికి వెళ్ళి ఉన్నాయి ఈగలు ఇక్కడ కూడా వస్తున్నాయి. ఆ దోమలు ఇక్కడ కూడా కొడుతున్నాయి. ఇది ఇలాంటి చోట్ల నిలబడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏదో ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు మాట్లాడుకుంటా నిలబడ్డామా లోపల నుంచి మొసళ్ళు చేసుకెళ్ళిపోతాయి యాక్చువల్గా. నైన్ మైల్ పాండ్ అంట దీని పేరు. 9 మైల్ పాండ్ అని ఎందుకు పెట్టారు నాకు తెలియదు. అంటే ఇక్కడ నుంచి 9 మైల్స్ దూరం డిస్టెన్స్లో అన్నీ అవి ఉంటాయేమో, అన్నీ పాండ్స్ ఉంటాయేమో. వాళ్ళు చూడు ఎంత మాస్కులు పెట్టుకొని ఎంత గేరప్ అయి ఉన్నారు చూడు. బాడీ అసలు ఎక్కడ బయటకు కనపడకుండా ఫేస్కి కూడా మాస్కులు పెట్టుకున్నారు బగ్స్ కుట్టకుండా. ఇక్కడ ఇంకో స్పాట్కి వచ్చాం. ఇక్కడ కూడా ఇంకో లేక్ ఉంది. లోపల మొసళ్ళు ఉన్నాయేమో చూద్దాం. ఓకే వాటర్ ఏంది ఇంత డార్క్ కలర్లో ఉన్నాయి. ఓకే ఎక్కడ కనపడట్లే.
మొత్తము ఎన్ని చెట్లు ఉన్నాయి చూడు ఇక్కడ లేక్తో పాటు. ఆ మూలకు కూర్చొని ఉంటాయి, మనకు కనపడట్లేదు ఇక్కడి నుంచి. జనాలు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఏరియాలో. లోపలికి వచ్చి నేషనల్ పార్క్లో తిరిగే వాళ్ళంతా. ఇంకో స్పాట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ నేషనల్ పార్క్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్ని చోట్ల ఇట్లా బోర్డ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి అన్నమాట. ఒక్కో చోట అలిగేటర్స్ కొన్ని చోట్ల కనపడుతున్నాయి, కొన్ని చోట్ల కనపడట్లేదు. ఈ మొసళ్ళకి ఏమి పెట్టద్దు అని చెప్పి రాసి పెట్టారనమాట. కొంచెం లోపలికి వెళ్దాం, ఇక్కడే ఉన్న కనపడతాయేమో. ఓకే, ఇక్కడైతే ఏం కనపడట్లేదు, ఒడ్డుకి ఏం లేవు, లోపల ఉన్నాయేమో. వాటర్ అంతా ఆరెంజ్ కలర్లో ఉంది. అంటే ఫ్రెష్ వాటర్ లేక కలర్ మారిపోయింది ఇట్ట. నాకైతే ఇది చూస్తే అమెజాన్ గుర్తుకొస్తుంది. అక్కడ కూడా ఇంతే ఉంటుంది. నేను వెళ్ళలేదులే కానీ టీవీలో చూస్తాం కదా. ఇక్కడ పిట్టలు అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం అంతా తిరిగే ఏరియా అంతా కూడా ఇదే. ఇది ఈ మధ్యలో ఉంది చూసారా బ్లూ, దాన్ని ఫ్లోరిడా బే అంటారనమాట. ఈ బ్లూ కలర్లోదేమో అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రం. ఇదేమో బే. ఈ మొసళ్ళు తిరిగేదంతా కూడా ఇక్కడ ప్రతి చోట బ్లూ డాట్లు ఉన్నాయా, ఆ బ్లూ డాట్లు అన్నీ కూడా చిన్న చిన్న లేక్స్ అనమాట. అక్కడ తిరుగుతున్నాయి. ఆ లేక్స్లో ప్రతి లేక్లో కూడా మొసళ్ళు ఉన్నాయి, క్రొకడైల్స్ అవన్నీ. పక్కన చెరుకు పొలాలు, అక్కడ పనసకాయ చెట్లు కూడా ఉన్నాయి వెనకాల. ఏంటో మరి. నేషనల్ పార్క్లో మొసళ్ళు సరిగ్గా కనపడలేదు కదా. పక్కనే నేషనల్ పార్క్ పక్కనే ఒక అలిగేటర్ ఫార్మ్ అని మొసళ్ళకు సంబంధించింది ఉంది. అక్కడికి వచ్చాం. బోట్ రైడు, మొసళ్ళు పెంచుతారనుకుంటా వీళ్ళు, లేకపోతే వైల్డ్లోకి తీసుకెళ్తారో తెలియదు. ఒక లుక్ వేద్దాం లోపలికి వెళ్ళి. నేషనల్ పార్క్లో ఇప్పుడు కనపడవని ఉండదు. అది మనం వెళ్ళిన దాన్ని బట్టి ఒక్కొక్కసారి ఎక్కువ కనపడతాయి, ఒక్కోసారి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. చూడు మన కారు పక్కన బళ్ళు చూడు ఎంత ఉందో. ఒక అడుగు పొడుగు ఉంది అది, కలర్ఫుల్గా. దిగుదా మాకు. కారు కిందకు దూరాడు ఆడు. మనం ఉన్నంతసేపు ఇంకా కారు కింద నుంచి బయటికి రాడు. పక్కన అదిగో పైన రాబందులు ఉన్నాయి చూసారా. మన ఇండియాలో ఉన్న రాబందులన్నీ అంతరించిపోయినాయి. చెప్పా గుర్తుందా? డైక్లోఫెనాక్ అనే పెయిన్ కిల్లర్ మూలాన వాటిల్ని గేదెలకి పశువులకి ఇవ్వటం మూలాన అవి తినేసి చనిపోయినాయి, కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయి. అరే అక్కడ నెమలి ఇదిగో నెమలి. ఇదిగో ఇందాక అక్కడ కనపడిన బల్లి ఇదే, పారిపోయాడు అక్కడికాడు. ఇదిగో ఇక్కడ నెమలి ఉంది. ఇదిగో ఇక్కడేమో ఇదిగో రాబందులు. మన ఇండియాలో రాబందులనేమో చనిపోయినాయి, అంతరించిపోయినాయి ఆల్మోస్ట్ 99.99%. ఆ జంతువులకి మనము ఆ పశువులకి ఇచ్చిన పెయిన్ కిల్లర్ మూలాన తర్వాత పశువులు పెద్దగా అయిపోయి చనిపోతాయి కదా. ఆ చనిపోయిన ఆ పశువుల్ని తినడానికి వచ్చిన ఈ రాబందులన్నీ కూడా తిని వీటికి ఆ డైక్లోఫెనాక్ పెయిన్ కిల్లర్ అనేది వీటికి పాయిజన్ అయిపోయింది. వీటికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయారు పాపం. గవర్నమెంట్ ఆ విషయం కనుక్కొని ఎందుకు చనిపోతున్నాయి అని కనుక్కొని రీసెర్చ్ చేసే లోపు అసలు జరగాల్సిన డ్యామేజే జరిగిపోయింది.
ఈ నెమలిగాడు చూడు ఎంత ముద్ద వస్తున్నాడు. ఇక్కడ ఈ అలిగేటర్ ఫామ్ లోపలికి వచ్చాం కదా, లోపల చిన్న చిన్న బేబీ అలిగేటర్ గాళ్ళు ఉన్నారు, అంటే మొసలిగాళ్ళు. చిన్నగా ఒక 1 feet 2 feet అలా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఇంకా చిన్నగా ఉన్నారు, ఇక్కడైతే 1 feet. ఇదిగో ఇక్కడ ఇంకా చిన్నోళ్ళు అనమాట. ఇంకా ముందుకెళ్దాం. ఇదిగో వీడేమో క్రొకడైల్, ఇందాక చూపెట్టిందేమో అలిగేటర్, ఈ వీడేమో క్రొకడైల్. ఆడుకుంటున్నారు ఎండలో. ఇక్కడ చూడు గురీగా ఎట్ట కూర్చున్నారా. ఇదిగో మొత్తము 15 అడుగులు 20 అడుగుల దాకా పెరుగుతాయి అన్నమాట ఈ అలిగేటర్స్, ఈ మొసళ్ళు. అయితే సంవత్సరానికి 1 feet పెరుగుతాయి పొడుగు. ఇవన్నీ అలిగేటర్ ఫామ్ ఇక్కడ పెంచుతున్నారు వీటిలన్నిటినీ. ఇప్పుడు ఇక్కడ మొసళ్ళు చూస్తానికి బోట్ ఎక్కబోతున్నాం. ఇక్కడ ముందు చూడు పైన ఏముందో, సేమ్ మన దగ్గర ఉంటాయి చూడు బాదం చెట్లు, అదే బాదం చెట్లు. ఇవి చూడటం చాలా తక్కువ. మామూలుగా అయితే కాలిఫోర్నియాలో గుత్తులు గుత్తులుగా కాసే వేరే రకం బాదం కాయలు ఉంటాయి, కానీ ఇవి మన దగ్గర ఉన్నాయి. ఇవి చూడు కాయలు సేమ్ అయ్యే. ఫ్లోరిడాలో కొత్తగా కనపడుతున్నాయి నాకు అన్నీ, చాలా ఉన్నాయి ఇప్పటివరకు మనం చూడని. ఇక్కడ ఇదిగో అదే బోట్ ఎక్కబోతున్నాం మనం. ఇక్కడ ఈ ఫామ్లో ఇదిగో ఇక్కడ మొసళ్ళు పెంచుతున్నారు. నేను వీటి మీద ఇంకా ఫుల్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి వెళ్ళిపోయి అక్కడ బోట్ ఎక్కుదాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అలిగేటర్స్ అనమాట. ఒక్కొక్కటి 500 కిలోల దాకా పెరుగుతాయి, 400 నుంచి 500 కిలోలు. జూమ్ కొడదాము. ఇగో ఇప్పుడే ఫీడ్ చేసినట్టున్నారు, మంచిగా లైన్ కట్టి ఉన్నాయి. బోట్ ఎక్కేద్దాం పద. ఇక్కడ మొసళ్ళు చూద్దాం పద.
ఇప్పుడే అయిపోయింది బోట్ రైడ్కి వెళ్తానికన్నా ముందు మన ఫోను వాటర్లో పడిపోయింది. దీంట్లో ఒక 5 నిమిషాలు ఎత్తికిన తర్వాత దొరికింది. వేరే ఫోన్ తోటి వీడియో తీసాం, ఎట్లా ఉంటుందో లేదో తర్వాత చూద్దాం. శాంసంగ్ కదా, ఏమి పాడవద్దు నాకు తెలిసి. కానీ 1 మీటరే అంటారు, అది 2 మీటర్స్ ఉంది లోపలికి. అయితే లేదో తర్వాత చూద్దాం. యాక్చువల్గా బటన్ మొత్తంగానే ఆన్ అయింది. అది బోట్ రైడ్ బాగానే ఉంది. మొత్తం బురద వాటర్ చాలా అంటింది, అంతా తీసేసి ఎండబెడుతున్నా ఫోన్ని ఎండలో. ఏం ప్రాబ్లం లేదు, లోపలికైతే వెళ్ళలేదు. గట్టిదే మొసళ్ళు తిరిగే వాటర్లో 4 నిమిషాలు ఉందా అన్న? 20 నిమిషాలా? ఓ మనం వచ్చిన పడిపోయినా కదా ఫోన్ 4 నిమిషాలు ఉంటుంది కదా. 2 మీటర్ల లోతులో 4 నిమిషాలు బురదలోకి వెళ్ళిపోయింది, పడి బురదలోకి వెళ్ళిపోయింది. బాగానే ఆగింది. డిప్ప అంతా పెట్టేసి ఎండుతూ ఉంటుంది ఎండకి. సూర్యారావు రిపేర్ చేసేస్తాడు. బోట్ ఎక్కబోయే ముందు అడిగారు, ఫ్రంట్ సీట్లో కూర్చుంటే సునామీ వచ్చినంత పని అవుతుంది, ఫుల్ వాటర్ వచ్చి ఎవరన్నా కూర్చుంటారా అంటే, ఇప్పుడు మనం వీడియోలు తీసుకోవాలి కదా, అందుకని నేను ఆదిత్య ఇద్దరం మా ఫ్రంట్ సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటే ఏమైందంటే పక్క సీట్లో నుంచి పక్క జేబులో నుంచి ఫోన్ కిందకి పడిపోతే నేను చూడలేదు. మా అన్న చూసి అరే ఏదో పడిపోయిందిరా అని చూస్తే ఫోను. తర్వాత వాళ్ళు ఎవరు దిగట్లేదు, ఎందుకంటే లోపల మొసళ్ళు అది ఉన్నాయి కదా, అందుకని ఏదో 2 మీటర్స్ వరకు ఉంటుంది అని చెప్పి ఏదో పెద్ద పోల్ ఒకటి ఉంటే దాన్ని తీసుకొచ్చి దానికి నెట్ లాంటిది ఏదో ఉంది, దాంతో లేపి అక్కడ పెట్టేశారు. మనం వెళ్ళిపోయాం ముందుకి, వాళ్ళు ఫోన్ తీసి అక్కడ పక్కన పెట్టారు. అయితే మొత్తం బోట్ రైడ్ 12 మినిట్స్ ఉంది, బాగానే ఉంది మొత్తం. మేము ఇంకా ఎక్కువ మొసళ్ళు అలాంటివి ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎక్కడో దూరాన్ని 1-2 కనపడినాయి. మరి ఆ వీడియోలో వచ్చినాయో లేదో కూడా నేను సరిగ్గా చూడలేదు. మొత్తం నేషనల్ పార్కు ఇది పర్వాలేదు, అంత బాగానే అనిపించింది. ఇప్పుడు మొత్తం ట్రిప్ అయిపోయి బ్యాక్ వాషింగ్టన్ DC మేరీల్యాండ్ సైడ్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి కరెక్ట్ 15 గంటలు చూపిస్తుంది, 15 గంటల 2 నిమిషాలు. పొద్దున్న సాయంత్రం ఎంత అవుతుంది? సాయంత్రం 4 అయింది, 4:15 అయింది. పొద్దున్న 8:30కి వెళ్తాం, కరెక్ట్ 15 గంటలు. మన ఫోన్ ఇంకా ఎండుతూనే ఉంది. అటు ఇటు అన్ని పొలాలు ఉన్నాయి ఇక్కడ. ఇందాక అక్కడెక్కడో చెరుకు రసం అమ్ముతున్నారు. ఈసారి కనపడితే అక్కడ ఆగి చెరుకు రసం తాగుతాం. ఈ మొత్తం పొలాలే. ఇవి 28 మైల్స్ చూపిస్తుంది కదా, 28 మైల్స్ అన్నీ కూడా అటు ఇటు పొలాలు, ఫార్మ్స్, నర్సరీలు. ఇక్కడ అవకాడో చెట్లు, పనసకాయ చెట్లు, ఫుల్ మంకీ జంగల్ అంట. ఇదేందా మరి. అక్కడ షుగర్ కేన్ జ్యూస్, చెరుకు రసం అక్కడ చూసిన కాడ నుంచి ఇంకో 100 మైళ్ళు వచ్చాం. ఇంకా ఎక్కడ దొరకలేదు, ఇంకా దొరకదానికి అయిపోయింది అనుకుంటా. ఇక్కడ నుంచి స్ట్రైట్ లాగేస్తున్నాం. మొత్తంగా అయితే ఫ్లోరిడా ట్రిప్ బాగానే ఎంజాయ్ చేసాం. ఏమన్నా మోస్ట్ ఫేవరెట్ ఏంది నీకు? నాకంటే నిన్న వెళ్ళాను చూడు అదే. ఓహో, కీ వెస్ట్. నాకు ఎవర్ గ్లేడ్స్ నేషనల్ పార్క్. అది నీకు? నాకు లాస్ట్ మినిట్ బోటింగ్ అంట. మొత్తం ఫ్లోరిడా ట్రిప్ హైలైట్ ఏంటంటే పడింది ఫోనే, మనం కాదు. అది